IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. తెలంగాణ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు బొగ్గు గనుల్లోకి వరద నీరు చేరి ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఖమ్మం జిల్లాలోని జేవీఆర్ కిస్టారం, జయశంకర్ భూపాలపల్లి, KTK2, KTK3 ఓపెన్ కాస్ట్, పెద్దపల్లి జిల్లా రామగుండం, సింగరేణి పరిధిలోని 4 ఓపెన్ కాస్టులలో ఏకధాటి వర్షానికి కోల్ ప్రొడక్షన్ బ్రేక్ పడింది. నిలిచిన బొగ్గు ఉత్పత్తితో కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షానికి జేవీఆర్ కిస్టారం ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. జేవీఆర్ ఓసీలో 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచింది. 1,20,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు నిలిచాయి. కిస్టారం ఓసీలో 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడగా 50,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు అంతరాయం ఏర్పడిందని సింగరేణి ప్రాజెక్టు అధికారులు చెప్పారు. గనుల్లో భారీగా వరద చేయడంతో ఉపరితలం చిత్తడిగా మారింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. గనుల్లో నిలిచిన వర్షపు నీటిని మోటార్ల సహాయంతో బయటకు తోడి బొగ్గు ఉత్పత్తి పనులు పునఃప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. మూడు రోజులుగా కురుస్తోన్న వర్షం కారణంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భూపాలపల్లి KTK2, KTK3 ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరడంతో 6,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 2 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని సింగరేణి అధికారులు తెలిపారు. కోల్ బెల్ట్లో ఏకధాటిగా వర్షంతో ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడ్డాయి.